నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. రామచంద్రపురంలో అన్నదాత పోరు కార్యక్రమం హాజరైన పరిశీలకురాలు జకంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్, మండపేట వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్, పట్టణ వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు రైతు సమస్యలు పరిష్కరించాలి, రైతులందరికీ యూరియా అందించాలి, అన్నదాత ప్రభుత్వం ఆదుకోవాలి, పంటల బీమా పథకం అమలు చేయాలంటూ నాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. ఆర్డీఓ కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నా చేసిన వైసీపీ శ్రేణులు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ అఖిలకు అందజేసిన వైసీపీ నాయకులు. అనేటటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా పరువు కోసం ఇంట్లోనే ఉంటాడు, ఏ రోజు రోడ్డు ఎక్కడానికి మాత్రం ప్రయత్నించలేదు. ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఇన్సిడెంట్స్ కూడా అన్నదాతల విషయంలో జరుగుతూ ఉంటాయి తప్ప రోడ్డు ఎక్కాలని మాత్రం ఎప్పుడు ఆలోచించారు. ఇవాళ అదే అన్నదాతలు రోడ్డు ఎక్కారంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఎప్పుడు ఈ తెలుగుదేశం తోటి కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా, లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, ఇవాళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశంతో కూడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా రైతులు క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తారు, ఎరువులు ఉండవు, నీళ్లు ఉండవు, వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టి అలా వ్యవసాయమే దండగన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం పండగని ఆ రోజున హరితాంధ్రప్రదేశ్ నిర్మాత రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఆయన రుణమాఫీ చేశారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తానన్నది ఏదైతే ఉందో 13,500, 1,000 పెంచి 12,500 లక్షల మంది ఇస్తున్నారు. 13,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం రైతులకు ఎగనామం పెట్టింది, అన్నదాత సుఖీభవ పథకం. రెండో సంవత్సరం అరకొరగా 5,000 రూపాయలు, అవి కూడా అంత రైతులకి అందలేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ ఏదడిగినా కూడా రైతులైనా సరే అరెస్ట్ చేయాలి అనే ఇవాళ మనం చూసాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమైతే వాళ్ళ